తమిళ్లో ఇప్పుడు సూరి హిట్ విచ్ ఆయన కమెడియన్ గా ఉండి యాక్టర్ కింద టర్న్ అయ్యారు. అలాగే సంతానం ఇలా. సో ఈ లెవెల్ ఆఫ్ ఆడియన్స్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు. ఎవడు కూడా తగ్గల. అయితే తెలుగులోకి వచ్చేటప్పటికి ఈ చిన్నపాటి కొంచెం ఈ పాన్ ఇండియన్ మొత్తులో లేదంటే పాన్ ఇండియన్ సినిమా తీయాలన్న దాంట్లో ఈ కౌంట్ తగ్గిపోవడం వల్ల ఇండస్ట్రీ నుంచి ఈ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయాలన్న ఆలోచన వస్తుంది తప్పితే చాలా తగ్గింది. సో తెలుగులో ఒక్క చోట స్కేర్సిటీ అనేది లేదు చెయ్యాలి బ్రో. నేను అందుకే చెప్తాను, నేను ఇయర్లీ మినిమం 3 ఫిలిమ్స్ చేద్దాం అన్నది, నేను మినిమం చేద్దాం అన్నది థింగ్. బట్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇంతకుముందు డిస్కస్ చేసింది ఆ భయాలు అవ్వచ్చు. ఎందుకంటే ఎవ్రీ 4 months ఒక ఫిలిం వస్తే ఆ ఓపెనింగ్స్ గురించి డిస్కషను, బిజినెస్ పడిపోయిందంటే అది ఎప్పుడైతే లేదో అట్లీస్ట్ యంగ్ యాక్టర్స్ లైక్ మీ ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడిప్పుడే వచ్చాము, లైక్ ఆ జడ్జింగ్ ఫ్యాక్టర్ లేకున్నా అరే సినిమా బాగుందా, బాగా తీసాడరా సినిమా, లేదా బాగాలేదు సినిమా, ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా చేయాలి, ఆ మార్కెట్ అన్న దాని మీద పడకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నాకున్నాను ఇప్పుడు ఒక 5 crores సినిమా తీయచ్చు, నేను ఇప్పుడు ఒక 50 crores సినిమా తీయచ్చు. ఏది కథను పట్టి ఎప్పుడైతే నాకు ఆ స్కోప్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్స్ప్లోర్ చేయగలం. లేదు ఇతని మీద పెడితే ఇంతే రావాలి, ఇదే రావాలి, ఇది రాకపోతే ఇది జరగదు అనేది ఎప్పుడైతే పడుతూ ఉంటుందో భయాలు ఏర్పడిపోతాయి. అమ్మ ఇప్పుడు రిలీజ్ రోజు రాకపోతే మన మీద ఎంత నష్టాలా అది పడుతుంది కదా. దానివల్ల చాలామంది చేయట్లేదు అని నా పర్సనల్ ఒపీనియన్.